నా వీడియోస్ ఈ మధ్య చాలా డిలే అయిపోతున్నాయి. నేను అప్లోడ్ చేద్దాం అనుకున్న టైంలో నేను బిజీ అయిపోతున్నాను. సో అప్లోడ్ చేయలేకపోతున్నా వెంటనే వీడియోస్. ఇది మొన్న ఫెస్టివల్కి వచ్చిన వీడియో అనమాట. సో ఇప్పటి వరకు ఎడిట్ చేయడం అవ్వలేదు, ఇంకా అప్లోడ్ చేయడం కూడా అవ్వలేదు. ఎందుకు ఏంటి నువ్వు అంత బిజీయా, ఏం వర్క్ చేసేస్తున్నావు అని అనుకోవచ్చు. నేనేం వర్క్ చేయట్లేదు. కాకపోతే నేను ఉన్న టైంలో నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూస్తాను. నేను ఎవరైనా అలానే చేయాలి. ఫోన్ ఏముంది, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతలాడు మీతోనే ఉంటుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉన్నది ఒకటే లైఫ్ మచ్చా, హ్యాపీగా ఎంజాయ్ చేయి. నీ పేరెంట్స్తో, నీ ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయి. కానీ నువ్వు ఒక్కసారి వాళ్ళని వదిలి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ మూమెంట్స్ తలుచుకో, ఎంత బాగా అనిపిస్తే తెలుసా ఆ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఉన్నప్పుడే నువ్వు దాన్ని ఉపయోగించుకో, లేనప్పుడు బాధపడదు. సో ఈ మెయిన్ థింగ్, నువ్వు అది చేయడానికి ఒక మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? ముందు ఫోన్ పక్కన పెట్టి, నలుగురు నీ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఫోన్ చూడడం కాదు, నలుగురు నీ చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయి. ఆ మూమెంట్స్ నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా రావు. సో ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయి. నీ పేరెంట్స్ తో ఒక రోజంతా ఫోన్ పక్కన పెట్టి మాట్లాడి చూడు. నెక్స్ట్ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు తన కోసం తలుచుకో. ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది తెలుసా మామ. అరే ఉన్నప్పుడు మాట్లాడడం మానేసి లేనప్పుడు బాధపడతారేంట్రా బాబు. నేను కూడా చిన్నప్పుడు అంతే. నేను బయటకు వెళ్ళలేనంత వరకు ఇంట్లో నాకు అసలు ఫ్రీడమ్ లేదు, అది లేదు ఇది లేదు అనుకునేదాన్ని. కానీ వన్స్ నాకు పెళ్ళై బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో గడిపి ప్రతి మూమెంట్ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు నేను ఫోన్ వాడిన ప్రతి నిమిషం నాకు ఇప్పటికీ రిగ్రెట్ గా అనిపిస్తుంది. రిగ్రెట్ ఫీల్ అవ్వక మా ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళి మాట్లాడు.